ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించెను. యేసుక్రీస్తు శిష్యుల పరిచర్య అంతటిలోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం అనేది ప్రముఖ స్థానం వహించింది. ఇప్పటికీ ఈ లోకమందంతటా కూడా యేసుక్రీస్తును గురించిన సువార్తను ప్రకటించడం అనేది కొనసాగుతూనే ఉంది. ఇంకా సువార్త వినని కొన్ని ప్రదేశాలు, కొన్ని జాతులు ఈ భూమిపైన ఉన్నాయి. అన్ని జనాలు విన్న తర్వాతే, అనగా దేవుని రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడిన తరువాతే అంతము వస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను అని. ప్రియులారా, మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడు నైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జననమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల జనములకు సాక్షార్థమై ఈ రాజ్య సువార్త లోకమందంతటను ప్రకటింపబడునని, అటు తర్వాత అంతము వచ్చునని నీవు సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, లేఖనముల ప్రకారము నీవు మా పాపముల నిమిత్తము మృతి పొందావు, సమాధి చేయబడ్డావు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడ్డావు. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురని సెలవిచ్చావు. తండ్రి, నీకు కృతజ్ఞతలు. దేవా, మేము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మమ్ములను ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయములో వారు మా సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున నిన్ను మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని నీవు బయలుపరిచిన ఈ మర్మమును అనుసరించి ఉన్న సువార్త ప్రకారముగాను నిన్ను గూర్చిన ప్రకటన ప్రకారముగాను నీవే మమ్ములను స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.